ఓం శ్రీమాత్రే నమః. శ్రీ రాజరాజేశ్వరి దేవ్యై నమః. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, దుర్గామిట్ట, నెల్లూరు. నా పేరు సూరావచ్చుల రఘురామమూర్తి. దేవాలయానికి ప్రధాన అర్చకుడిని నేను. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఇది 50వ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఇది అంటే సుమారు 50 సంవత్సరాల క్రితం అమ్మవారి దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి. ఆ రోజుల్లో స్వామివారి అమ్మవారి దేవతా ప్రతిష్ట కార్యక్రమం జరిగి 50 సంవత్సరాలు పూర్తయింది. ఆ రోజు అమ్మవారి ప్రతిష్ఠించిన రోజు శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి, దేవాలయం ప్రతిష్టకి మన కంచికామకోట పీఠాధిపతులు చంద్రశేఖర మహాసరస్వతి స్వామివారు స్వహస్తాలతో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి సుముహూర్తంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారు దేదీప్యమానంగా, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అమ్మవారికి జరిగే నిత్య నైమిత్య సేవా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరుగుతూ, అత్యంత వైభవంగా అమ్మవారు 50వ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలకి ఈ సంవత్సరం సిద్ధమవుతోంది. కాబట్టి ఈ యొక్క శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. రేపు 3వ తారీఖు నుంచి, అంటే ఆశ్వీజ శుద్ధ పాండ్యమి నుంచి 12వ తారీఖు ఆశ్వీజ శుద్ధ దశమి వరకు ఈ దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అమ్మవారి దగ్గర అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభంగా 3వ తారీఖు ఉదయం 8:33 తులాలగ్నం, హస్తానక్షత్రం, తులాలగ్న పుష్కరాంశాల్లో అమ్మవారికి చండీ కలశ స్థాపన జరిగి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆ రోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమై తిరిగి 12వ తారీఖు రాత్రి 9 గంటలకి అమ్మవారు గ్రామోత్సవం బయలుదేరుతుంది. దాంతో దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి అష్టోత్తరము, నవావరణము, ఖడ్గమాల, సహస్రనామము, ఎన్నో రకాల విశేషమైన 4 కాలాల విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి సన్నిధానంలో విశేషంగా జరుగుతాయి. ఈ విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రతినిత్యము ఉదయం 5:45 ప్రారంభమయ్యి రాత్రి 9 గంటల వరకు 4 కాలాల పాటు అమ్మవారికి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. అలాగే 11వ తారీఖు అమ్మవారికి మహానవమి, మధ్యాహ్నం 12:30 మహాపూర్ణాహుతి, అలాగే రాత్రి 10:45 అదే రోజు సుహాశ్రీ పూజ, అదే రోజు రాత్రి 11:20 కలశ ఉద్వాసన కార్యక్రమం, మళ్ళీ 12వ తారీఖు తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మహాభిషేకం, అటు మూలవరులకి అటు ఉత్సవమూర్తులకి అలంకార మండపంలో, మూలవరులకి అమ్మవారి సన్నిధానంలో మహాభిషేకం జరిగి అమ్మవారికి విజయదశమి పండుగని అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా అమ్మవారికి అర్చనా కార్యక్రమాలు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసుకునే భక్తులందరూ కూడా ఈ ప్రతిరోజు జరిగే విశేషమైన పూజ, అష్టోత్తరం కానీ, ఖడ్గమాల కానీ, సహస్రనామార్చన కానీ, ఇవన్నీ కూడా ఉదయం పూట ప్రాతకాలంలో అమ్మవారికి దేవీ నవావరణం పూర్తి అయిన తర్వాత ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. కాబట్టి ఈ యొక్క నవావరణ పూజ అనేది దేవీ నవరాత్రుల్లో అత్యంత విశేషమైనది, అత్యంత పుణ్యఫలప్రదమైనది, అమ్మవారికి అత్యంత ఇష్టమైన పూజా కార్యక్రమం దేవి చక్రార్చన. కాబట్టి ఈ చక్రార్చన జరిగిన తర్వాత జరిగే ఈ 3 పూజా కార్యక్రమాలు అత్యంత విశేషం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని అష్టోత్తరం, ఖడ్గమాల, సహస్రనామాది పూజా కార్యక్రమాలు, అలాగే సామూహిక నవావరణం, చివరి రోజు జరిగే మహాభిషేకానికి అందరూ కూడా సంప్రదించవలసిన వారు ఆఫీస్ కార్యాలయంలో వెళ్ళి అక్కడ ఆఫీస్ కార్యాలయంలో సంప్రదించి ఈ పూజా కార్యక్రమాల్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచు.